అబ్బబ్బా! ఏమిటో చెప్పబోయి. ఎందుకలా ఊరికే బాధపడిపోతావు? ప్లీజ్ ఏమిటో చెప్పు? రమేష్ విసుగ్గా అన్నాడు. చెప్తాను. చెప్తేనైనా కొంత రిలీఫ్ ఉంటుందేమో. ఇదో చిన్న కథ లాంటిది. ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. ఎక్కడో నా హృదయం అడుగున దాచుకున్నాను. ఇవాళ నీతో చెప్తున్నాను. మా ఊళ్ళో రత్తి అనే ఓ అమ్మాయి ఉండేది. చాలా తక్కువ కులానికి చెందిన అమ్మాయి. నేను 8వ తరగతి చదివే రోజుల్లో 12 ఏళ్ల అమ్మాయి. ఆ అమ్మాయిలో ఏదో గొప్ప ఆకర్షణ కనిపించేది నాకు. చాలా చురుకైన ముఖం, విశాలమైన కళ్ళు, ఎప్పుడు చురుగ్గా, చలాకీగా ఉండేది. సెలవులకు ఎప్పుడు మా ఊరెళ్ళినా రత్తిని చూడకుండా ఉండేవాడిని కాదు. కావాలని వాళ్ళ గుడిసెలకి పనిగట్టుకుని పోయి రత్తిని కళ్ళ నిండా చూసి వస్తుండేవాడిని. నన్ను చూసినప్పుడల్లా రత్తి చాలా అందంగా సిగ్గుపడేది. తన కోసమే నేను వస్తున్నానని తెలుసుకుందేమో అంతే. అలా చూడటం తప్ప ఆ రోజుల్లో ఇంకేమీ చేయాలనిపించేది కాదు. కేవలం అలా చూడడమే ఎంతో ఆనందాన్నిచ్చేది. 8వ తరగతి నుండి 9వ తరగతి రత్తీని ఒక సంవత్సరం చూడలేదు. ఆ సంవత్సరం వేసవి సెలవుల్లో చూశాను. రత్తీలో పెద్ద మార్పు. యవ్వనం తెస్తున్న మార్పు. యవ్వనం రత్తీ ప్రతి అంగుళంలోనూ చోటు చేసుకుంటుంది. రత్తీ ఇంకా ఇంకా అందంగా ఆకర్షణీయంగా కనిపించింది. నాకేసి అలాగే సిగ్గుపడుతూ చూసేది. నేనెక్కడ కనిపించినా సరే రత్తీ నాకేసి రెప్ప వాల్చకుండా చూసేది. ఆ మూగ చూపుల్లో ఉన్న భావాలు అప్పట్లో నాకు సరిగ్గా అర్థం అవ్వలేదనే చెప్పాలి. నేను చూసేవాణ్ణి, రత్తి చూసేదంతే. ఒక్క మాట కూడా మాట్లాడాలనిపించేది కాదు. అలా చూసుకోవడమే మనసు నిండా ఎంతో హాయిని నింపేది. అప్పుడు రత్తి నాకేసి అలా ఎందుకు చూసేదో ఇప్పటికీ అర్థం కాదు. అంత చిన్న వయసులోనే నా నుండి ఏదో కోరిందా? లేక ఉత్త అమాయకమైన చూపేనా అది? 9 నుండి 10వ క్లాస్‌కొచ్చాను. మళ్ళీ వరుసగా 6 నెలల పాటు రత్తిని చూడలేదు. ఈ లోపల నాలో కూడా ఏదో మార్పు. సినిమాల మీద మోజు ఎక్కువ కావడం, సినిమాల్లో మోజు ఎక్కువ కావడం. మొదట్లో కత్తి యుద్ధాలు ఉన్న సినిమాలు ఎంతో నచ్చేవి. కానీ తర్వాత సినిమా తారల వక్షోజ ప్రదర్శన, సెక్సీ డాన్సెస్, సెక్సీ సీన్స్, సెక్సీ పాటలు ఉన్న సినిమాలు నచ్చడం మొదలెట్టాయి. సరిగ్గా ఈ రోజున నేను రత్తిని చూశాను. రత్తి పూర్తిగా మారిపోయింది. నేను నా కళ్ళని నమ్మలేకపోయాను. బాగా ఎదిగింది. ఆమె ప్రతి అంగంలోని యవ్వనం ఎంత సౌందర్యాన్ని నింపిందో. యువక హృదయంలో అగ్నిని రగిల్చే సౌందర్యం రత్తిది. ఇన్నాళ్ళు రత్తిని కేవలం చూడటంతోనే తృప్తిపడిన నాలో ఒక్కసారి రత్తిని నా కౌగిట్లో నలిపేయాలన్న కోరిక నా రక్తాన్ని మండించింది. రత్తిలో కూడా ఆ అమాయకత్వం పోయింది. చిలిపి చూపులు, చిలిపి మాటలు, జానతనం, గడుచుతనం ఇలాంటివన్నీ నేర్చుకుంది. ఇదివరకు ఎంతో అమాయకంగా, నిర్మలంగా సిగ్గుపడుతూ నాకేసి చూసే రత్తిప్పుడు నన్ను చూసి చూడటంతోనే జంకు గొంకు లేకుండా "ఏం బావా, బాగున్నావా" అంది. రత్తి అలా నిస్సంకోచంగా బావా అని పిలవడం నన్ను పిచ్చివాణ్ణి చేసింది. బావా అని నన్నెవరైనా పిలిస్తే నాకెంతో బావుండేది. అందులో రత్తి నూతన యవ్వనంలో గొప్ప సౌందర్యంతో వెలిగిపోతున్న రత్తి బావా అని పిలవడం నన్ను రెచ్చగొట్టింది. అసలు బావా అన్న పిలుపు నాకెందుకో రత్తి నన్ను తన దగ్గరకు రమ్మని పిలిచిన ఆహ్వానంలా ధ్వనించింది. నాలోను అప్పటి వరకు అణిగిమణిగి ఉన్న యవ్వనో ఉధృతం పరవళ్ళు దొక్కింది. ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ప్రతి క్షణం నా కళ్ళల్లో, నా ఊహల్లో రత్తి. రత్తి శరీరంలో అన్నిటికంటే నన్ను ప్రవోక్ చేసిన రత్తి బలమైన బ్రష్. ప్రతి క్షణం నా కళ్ళల్లో. కానీ ఏం చేయాలి? రత్తి గుడిసెలోకి ఎలా వెళ్ళాలి? ఇంకో పెద్ద చిక్కేమిటంటే ఆ ఊళ్ళో నేనంటే అందరికీ ఒక మంచి అభిప్రాయం. చెడు తిరగళ్ళకి పోనని, చెడు సహవాసాలు చేయనని, బుద్ధిగా చదువుకుంటానని. అలాంటి పేరు నాకెప్పుడొచ్చిందో నాకు తెలియదు. అందరూ నన్నలా అంటున్నారు గాబట్టి నేను అలాగే ఉండడానికి ప్రయత్నించేవాడిని. సమాజంలో మన ఇమేజ్ ఒక రకంగా ఏర్పడిన తర్వాత మనం ఆ ఇమేజ్‌ని కాపాడుకోవడానికి జీవితం అంతా ప్రయత్నిస్తాం. ఊళ్ళో వాళ్ళంతా ఏమంటారు? నాకున్న మంచి పేరు చెడిపోదు? నా ఇమేజ్ నాశనం అయిపోదు? ఇలాంటి ఆలోచనలు. అందువల్ల ఏం చేయాలో తోచలేదు. ఇట్ ఇట్ వాజ్ ఎ టార్చరస్ నైట్. అలాగే ప్రతిరోజు రోజుకు రత్తి కవ్వింపు ఎక్కువైంది. రోజు రోజుకు రత్తి కవ్వింపు ఎక్కువైంది. రత్తి నన్నేనా లేక అందరిని అలా కవ్విస్తుందా? నన్నే బావ అని పిలుస్తుందా? లేక అందరిని అలాగే పిలుస్తుందా? ఏమో! కానీ ప్రతిరోజు రత్తిని చూడకుండా ఉండలేకపోయేవాడిని. ప్రతిరోజు సాయంకాలం మంచినీళ్ళ బావికొచ్చేది. కడవ భుజాన వేసుకుని. ఈ 5, 6 సార్లు వచ్చి నీళ్లు తీసుకెళ్ళేది. పల్లెటూళ్ళలో తక్కువ కులం వాళ్ళు డ్రెస్ ఎప్పుడైనా చూసావా? హాలీవుడ్ సినిమా తార డ్రెస్ అనుకో.
వాళ్ళు శరీరాన్ని చాలా ఎక్స్‌పోజ్ చేస్తారు. ఇప్పటి పట్టణాల్లో మినీ స్కర్ట్స్ లాగుంటాయి వాళ్ళ చీరలు. బిగుతైన రవికెలు. కొంగు ఉండనే ఉండదు. అసలు రత్తిని ఎలా చూసినా సరే, ఎలాంటి మగవాడైనా ప్రొవోక్ అవుతాడు. అందులో రత్తిని అలా చూడటం 2, 3 సార్లు నీళ్లు మోయటం వల్ల శరీరమంతా తడిసుంది. దాంతో ఆమె శరీరంలోని వంపులన్నీ స్పష్టంగా కనిపించేవి. ఆ ఊళ్ళోని యువకులంతా ఆమెను కన్నులతోనే తినేసేవారు. రోజు రోజుకి నా బాధ అధికమైంది. బాధపడకుండా ఉండలేను. కేవలం నాకిష్టమైన ఊహల్లో రతిని మానసికంగా అనుభవిస్తుండేవాడిని. రాత్రులంతా అలాంటి ఊహలే. కానీ ఆ ఊహలు నా కోరికను తీరుస్తాయా? ఇంకా కోరికను అధికం చేసేవి. రక్తాన్ని వేడెక్కించేవి. నా నరనరాలు విపరీతమైన బాధతో మూలిగేవి. విసికి వేసారి ఏ తెల్లవారు గట్టనో నిద్రపోయేవాణ్ణి. ఒకరోజు మా పొలానికి వెళ్తున్న దోవలో కలిసింది రత్తి. ఏం బావా, బాగున్నావా? అదే ప్రశ్న, అదే కవ్వింపు. నన్ను ఛాలెంజ్ చేసే ఆ చూపులు. ఏం మాట్లాడాలి? నాకేమీ తెలియలేదు. మొదట్నుంచి నేను చాలా షై. షై నేచర్డ్ ఫెలోని, ఇంట్రావర్ట్‌ని. కేవలం ఊహల్లో బతకబోతాను. ఏమీ చేయలేను. చురుగ్గా మాట్లాడలేను. చూపులేగని మాటలు రావా బావా? అంది రత్తి. ఏం మాట్లాడమంటావు? అన్నాను ఈడియట్‌లా. అయ్యో రామా! పట్నంలో చదువుతుంటివి. నీకు మేం చెప్తామా? ఏం మాట్లాడాలనో? అంది రత్తి. సిగ్గు, భయం, సంకోచం, కానీ లోపల మండుతున్న కోరిక. నరనరాల్లో వేడెక్కిస్తున్న వెర్రి వెర్రెక్కి ప్రవహిస్తున్న రక్తం. ఏదో ఏదో చేయాలన్న తహతహ. చుట్టుపక్కల ఎవరూ లేరు. అది మంచి ఛాన్సు. అలాంటి మంచి ఛాన్సు జన్మలో దొరకదు. ప్రక్కనే దట్టమైన చెట్లు. రత్తిని ఆ చెట్లలోకి రమ్మంటే నిస్సంకోచంగా వచ్చేది. కానీ అలా అడగడానికి నాలో కరడుగట్టుకుపోయిన పిరికితనం అడ్డు. రత్తి తనంతట తానే ఆ చెట్లలోకి నన్ను తీసుకుని పోయినా బావుండుననే ఆశ. అంతే. ఒక్క క్షణమే నాకున్న టైం. ఆ టైంలో ఏమీ నిర్ణయించుకోలేకపోయాను. అంతలో "వస్తా బావగారు." మంచి రూపమిచ్చిండు పాపం దేవుడు. నోరే పెట్టలేదు అంటూ వెళ్ళిపోయింది. ఉండమని ఆపలేకపోయాను. కాన్‌ఫ్లిక్ట్. నా చిన్ననాటి నుండి అంతే. ఏ పని వెంటనే నిస్సంకోచంగా చేయలేను. ప్రతిదానికి సంఘర్షణే. మనసులో చిన్న యుద్ధమే జరగాలి. ఆ రోజు రత్తిని అలా పోగొట్టుకున్నాను. ఇడియట్‌లా. ఇంటికి వెళ్ళి నన్ను నేను తిట్టుకున్నాను. ఇంతలో మా వేసవి సెలవులు అయిపోయాయి. వరంగల్‌కి వెళ్ళిపోయాను. అక్కడ చదువులు, స్నేహితులు, సినిమాలు వీటిల్లో పడి రత్తిని మర్చిపోయాను. మళ్ళీ 6 నెలలకి మా ఊరికి రవి ఆగాడు. వెరీ ఇంట్రెస్టింగ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పు చెప్పు చెప్పు. ఆపకు, చంపకు, త్వరగా చెప్పు. రమేషు చాలా అసహనంగా. ఇక చెప్పబోయే కథ చెప్పే ముందు బస్తీ వాడివి గనక నీకో విషయం చెప్పాలి. పల్లెటూళ్ళలో తక్కువ కులాల వాళ్ళల్లో, పనిపాటలు చేసుకునే వాళ్ళల్లో ఉండే మోరల్స్‌ని గూర్చి వాళ్ళకి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఉండే రిజిడ్ మోరల్స్ ఉండవు. చాలా ఫ్రీగా ఉంటారు. పెళ్ళైన భర్తకు కట్టుబడి ఉండాలని వాళ్ళకేమీ నియమం ఉండదు. ఎప్పుడంటే అప్పుడు ఇష్టం లేకపోతే భర్తను వదిలేస్తారు. మరొకడిని కట్టుకుంటారు. వాళ్ళు వర్కింగ్ క్లాస్ పీపుల్ కాబట్టి వాళ్ళ స్త్రీలు కూడా సంపాదిస్తారు. అందువల్ల ఆ స్త్రీలు మన స్త్రీలలాగా తిట్టినా, తన్నినా, కొట్టినా భర్త మీదే ఆధారపడి బ్రతికి దిగజారిపోరు. ఏ క్షణంలోనైనా భర్తలను మార్చేస్తారు. ఇంకో విషయం, వాళ్ళ కుటుంబాల్లో ప్రాస్టిట్యూషన్ చాలా కామన్‌గా ఉంటుంది. పల్లెటూళ్ళలో అగ్రకులాల పురుషులకు, నిమ్న కులాల స్త్రీలకు సంబంధం ఉంటూనే ఉంటుంది. ఇది ఆపడానికి ఎవరు ప్రయత్నించరు. చాలా మామూలైపోయింది. నీకు అసలు విషయం చెప్తాను. 6 నెలల తర్వాత మా ఊరికి మళ్ళీ వెళ్ళాను. అప్పుడు తెలిసింది రత్తికి పెళ్ళయిందని. ఎందుకో నమ్మలేకపోయాను. ఇంతకాలం రత్తి మీద నాకేదో హక్కు, అధికారం ఉన్నట్లుగా ఒక పిచ్చి ఫీలింగ్ నాకు. ఆ ఫీలింగ్ బద్దలైపోయింది. త్వరలోనే ఇంకో షాకింగ్ న్యూస్ కూడా తెలిసింది. రత్తి భర్తను వదిలేసిందని. ఊర్లో పెద్ద హీరోయిన్ అయ్యిందని. ఊర్లోని యువకులందరికీ రత్తి తన అందాన్ని పంచి పెడుతున్నదని. ఎందుకో నన్ను కోసివేసినంత బాధపడ్డాను. రత్తి నా కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తుందని నాకో పిచ్చి నమ్మకం. రత్తి నన్ను తప్ప ఎవ్వరినీ కోరదని కూడా ఒక వెర్రి నమ్మకం. ఆ రాత్రంతా మళ్ళీ టార్చర్‌ని అనుభవించాను. రత్తి అనాఘ్రాత పుష్పం. రత్తిని నేనే మొదలు చేరుకుంటాననుకున్నా నా అహం పూర్తిగా దెబ్బతిన్నది. ఆ తెల్లారి రత్తిని చూశాను. చాలా మార్పు కనిపించింది. రత్తి అందాన్ని గూర్చి ఏవేవో ఊహించుకున్న నా ఊహలన్నీ చెరిగిపోయాయి. ప్రకృతికి ప్రతీక ఆమె శరీరం.
రత్తి ఎంత గడుసుగా చూసినా ఉత్త అమాయకురాలు. ఎప్పుడో రత్తి నేను గొప్ప ఆనందాన్ని అనుభవించబోతున్నాం. ఇలాంటి నా అందమైన ఊహకి రత్తి పెద్ద ఆహ్, జోళ్ళిచ్చింది. రత్తిలో ఏదో నిర్లక్ష్యం. ఆ బట్ట కట్టుకున్న తీరులో, ఆ రవిక వేసుకున్న తీరులో, ఆ రొమ్ముల్ని కనబరుస్తున్న తీరులో, నడుస్తున్న తీరులో ఏదో నిర్లక్ష్యం. తన మీద తనకా? లోకం మీదనా? నన్ను చూడటంతోటి చిలిపిగా నవ్వి, "వచ్చినవా బావా? నాకోసం ఏం తెచ్చినవు?" నా ముద్దుల బావే అంటూ పెద్దగా నిర్లక్ష్యంగా నవ్వింది. మర్నాడు తెలిసింది రత్తి అలా ఎందుకు మారిపోయిందో. ఆ ఊళ్ళోని నా చిన్ననాటి మిత్రుడు చెప్పాడు. చాలా కాలం వరకు రత్తి తన శీలాన్ని కోల్పోలేదట. రత్తి యవ్వనవతి అయినప్పటి నుండి ఊళ్ళోని యువకుల కళ్ళన్నీ రత్తి మీదే. అయినా అందరినీ ఆడించడమే గాని ఎవరికీ లొంగిపోలేదు రత్తి. రత్తి ఫాదర్ ఆ ఊళ్ళో ఆ మధ్యనే కొంచెం అధికారం వెలగబెడుతున్న ఒక చోటా నాయకుడి దగ్గర జీతానికి ఉన్నాడు. కొత్తగా అధికారం వచ్చిందేమో, ఆ నాయకుడికి అహంకారం బాగా తలకెక్కింది. ఊళ్ళో ఎవరిని లెక్క చేయకపోవడము, అందరినీ భయపెట్టడము, చుట్టూ ఒక రౌడీ ముఠాని వేసుకుని వాడిని బాగా మేపడం, తాగించడం, ఎవరైనా అతనికి ఎదురు తిరిగితే ఈ రౌడీ ముఠాతో తన్నించడం. త్వరలో ఈ చోటా నాయకుడికి, వాడి పేరు గోవిందరావు అనుకుంటాను, ఆడవాళ్ళ మీద దృష్టి పడింది. వాడికిష్టమైన ఆడదాన్ని, ముఖ్యంగా లో లో క్యాస్ట్ ఆడవాళ్ళకి మరిగాడు. ఎవరైనా వాడితో రావడానికి ఒప్పుకోకపోతే బలవంతంగా రాత్రికి రాత్రే వాడి రౌడీలతో తెప్పించుకునేవాడట. ఈ బాస్టర్డ్ గోవిందరావు దృష్టి రత్తి మీద పడింది. మొదలు మామూలుగానే ప్రారంభించాడట. అవి ఇవి ఇవ్వడం, రమ్మనటం. రత్తి చాలా కటువుగా ధైర్యంగా వాడిని నిరాకరించిందట. కానీ ట్రాజడీ ఏంటంటే, తక్కువ కులాల్లో ఏ స్త్రీ అయినా తన శీలాన్ని కాపాడుకోవాలంటే ఆమెకు రక్షణే లేదు. ప్రవాహానికి ఎదురీదడం అన్నమాట. కనీసం ఆ స్త్రీ తల్లిదండ్రులు కూడా ఆమెను రక్షించలేరు. బాగా డబ్బున్నవాడు. ఒకసారి వెళ్ళి రమ్మని కూడా చెప్తారు. రత్తి తండ్రి గోవిందరావు దగ్గర జీతం ఉన్నాడుగా. చాలా అప్పు కూడా చేశాడేమో. గోవిందరావు రత్తిని పీడిస్తున్నాడని తెలిసినా దాని తండ్రి పట్టించుకోనే లేదు. అంతేకాదు, కావాలని రత్తిని దాని తండ్రే గోవిందరావు ఇంటికి ఏదో సాకుతో పంపించేవాడట. ఇది తెలుసుకున్న రత్తి ఏమనుకుందో ఏమో, ఓ రాత్రి గోవిందరావుకు లొంగిపోయింది. అంతే. ఆ సంఘటన తర్వాత రత్తి పూర్తిగా మారిపోయింది. ఎవడితో పడుతూ వాడితోనే ఫ్రీగా తనే ప్రొవోక్ చేసి, తనే వాడి ఇంట్లో దూరి, ఆ సంఘటన తర్వాత రత్తి ఎందుకంత తెగించిందో అర్థం కాదు. కేవలం డబ్బు కోసం కానే కాదు. అదో పిచ్చిగా పరిణమించింది దానికి. ఈ కథ తెలిసాక నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. రత్తి నా కేసు ఎన్నిసార్లు అమాయకంగా చూసింది. ఆరాధనా భావంతో చూసింది. రత్తి నన్ను ప్రేమించిందేమో అనిపించింది. ఆ చూపుల్ని జ్ఞాపకం చేసుకుంటే, అప్పట్లో నాలోని జడత్వాన్ని వదిలించుకొని, సంఘాన్ని ధిక్కరించి, రత్తిని పెళ్లి చేసుకోగలిగితే అంత దిగజారిపోయేదా అనుకుంటానిప్పుడు. రవి కణతల్ని ఒత్తుకుంటూ బాధగా కళ్ళు మూసుకున్నాడు. ఏమైంది? ఇంతేనా ఇంకా ఉందా? అసలు నేను తీసిన ఫోటోకి రత్తికి ఏం సంబంధం? చెప్తాను. ప్రతిరోజు రత్తి నా కళ్ళ ముందే ఎవడితోనో మోటు సరస మాడడం, ఏ గుడిసెలోనో దూరడం నేను సహించలేకపోయేవాడిని. నేను కవ్విస్తే రత్తి ఇంకా ఎక్కువ ఉత్సాహంలో ఎవడు కనిపిస్తే వాడితో మోటు సరస మాడటం, వాడిని తనతో తీసుకుపోవడం. రత్తి నన్ను అలా హింసించాలని ఎందుకు ప్రయత్నించదో అర్థం కాదు. త్వరలోనే రత్తికి ఆ ఊళ్ళో ఆఠానా అని నీకు నేమ్ పడిపోయింది. ఆఠానా అనేవాళ్ళు దాన్నంతా అర్ధ రూపాయి ఇస్తే చాలు ఆమె తన శరీరాన్ని అప్పగించేస్తుందన్న కారణంతో ఆమెను అందరూ అఠాణా అని పిలవడం మొదలెట్టారు. అందరూ అఠాణా అఠాణా అంటూ గేలి చేసేవాళ్ళు. అలా అన్నప్పుడు రత్తి కూడా విచిత్రంగా ప్రవర్తించేది. మొనగాడివైతే రారా, ఆఠానా మజా చూపిస్తా వస్తావా అనేది. నాతో కూడా అంది 2, 3 సార్లు, ఆఠానా మజా చూపిస్తా వస్తావా బావా అని. అలా రత్తి అంటున్నప్పుడు నా హృదయాన్ని ఎవరో గట్టిగా పిండుతున్నట్టు అనిపించేది. ఎలా ఎలా రక్షించను రత్తిని ఆ అమానుష లోకం నుండి, ఆ యముల బారి నుండి? రోజురోజుకు నాలో కూడా రత్తిని అనుభవించాలన్న కోరిక. అప్పుడే చదువుతున్నాను చలంగారి పుస్తకాల్ని. కానీ ఆ వయసులో చలంగారిని సరిగ్గా అర్థం చేసుకున్నానో లేదో చెప్పలేను. మైదానం చదివి రత్తిని రాజేశ్వరిగా ఊహించుకున్నాను. కానీ ఆ పుస్తకాలు చదివాక అంతవరకు నాలో ఉన్న ట్రెడిషనల్ మోరల్ వాల్యూస్ ఒక్కసారి రూట్స్తో సహా షేక్ అయినాయనుకో. ఇదివరకు వ్యభిచారం పెద్ద క్రైమ్ అనుకునేవాడిని. అందుకే రత్తితో సంబంధాన్ని పెట్టుకోలేకపోయాను. కానీ చల్లంగారి పుస్తకాలు చదివిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది.
వ్యభిచారంలో ఏమీ తప్పు కనిపించలేదు. వెంటనే రతి నాకో ఐడియల్ హీరోయిన్‌గా కనిపించసాగింది. రతిని అనుభవించాలన్న మొండి ధైర్యం కూడా నాలో జనించింది. అప్పుడే నా ఏజ్‌లో కూడా ఒక ముఖ్యమైన మార్పు వచ్చినట్టుంది. 15-16లో పడ్డాను. వెర్రిగా సెక్స్ సినిమాలు చూడడం మొదలైంది. యవ్వనంలో ఉన్న స్త్రీ కనిపిస్తే చాలు ఏదో చేయాలనే ప్రేరణ కలిగేది. పూర్వం నాలో పాతుకుపోయిన నైతిక విలువలు ఎక్కడో అడుగున పడిపోయాయి. యాక్షన్, యాక్షన్ వైపు నా దృష్టి. ఊహల్లో బతకడం, మానసిక వ్యభిచారం భరించలేకపోయాను. ఆ మానసిక వ్యభిచారం కంటే నిజంగా ఏదో చేసేయడం, ఆ కోరికలు తీర్చుకోవడం ఆరోగ్యకరం అనిపించింది అంతే. ఇంతకాలం రతీని అడగలేకపోయిన మాట, ఒక్క మాట "వస్తావా" అని. ఆ రోజు అడిగేశాను మొండి ధైర్యంతో. అమ్మో! ఎంత ధైర్యం బావగారికి! ఎన్నాళ్ళకి అంది. "వస్తావా?" మళ్ళీ అడిగాను. "ఎక్కడికి? ఏం చేస్తానికి?" అంటూ నవ్వింది. "నువ్వు కూడా చేయగలవా?" అనే అర్థం ధ్వనించింది. ఆ మాటలు రెచ్చిపోయిన రత్తి శరీరం మీద పడ్డాను. ఆ మాటలు రెచ్చిపోయాను. రత్తి శరీరం మీద పడ్డాను. హింస, కసి ఎన్నాళ్లుగానో నాలో బుసలు కొట్టిన వాంఛ, బుసలు కొడుతున్న వాంఛ, ఎన్నాళ్లుగానో నోరు నొక్కుకుని ఉన్న యవ్వనోధృతం, నా ప్రతి రక్తపు బొట్టులో ఉన్న శక్తి, ఇంతకాలం ఆమె చూడని నాలోని మగతనపు సామర్థ్యాన్ని ఆ రోజు చూపించాలని వెర్రి రోషం ఆ మాటతో ఉవ్వెత్తున లేచి నిల్చున్నాయి. ఆ రాత్రి అర్ధరాత్రి అంత మొండిదేరు నాకెలా వచ్చిందో. అమ్మ నాన్న నిద్రపోయాక తలుపు తీసుకుని రత్తి ఇంటికి నా కోసం ఎదురు చూస్తుంది. ఇద్దరం కలిసి ఆ ఊళ్ళో పాడుబడ్డ శివాలయంకు, ఆ గుళ్ళో గబ్బిలాల కంపు, దయ్యాలుంటాయని కూడా చెప్పుకుంటారు. పగలే ఆ గుడికి వెళ్ళడానికి భయపడేవాణ్ణి. ఇప్పుడు అవేవీ జ్ఞాపకం లేవు. రత్తి, రత్తి శరీరం. ఆకలితో ఉన్నవాడు విస్తరి మీద పడ్డట్టుగా రత్తి శరీరం మీద అదొక వెర్రి ఆవేశం. అప్పుడు నేను మనిషిని కాను. ఎర్రగా మండుతున్న జ్వాలను. రత్తిని కాల్చేశాను, తినేశాను. ఆమె తన శరీరంతో నన్ను ఆడుకొనిచ్చింది. ఆమె శరీరంతో నా కసిని తీర్చుకొనిచ్చింది. నన్ను పసివాణ్ణి చేసి ఆడించింది. ప్రేమ పాఠాలు నేర్పింది. ఏం చేశానో ఇప్పుడు జ్ఞాపకం లేదు. అదంతా ఎక్కడో, ఎప్పుడో కలలో జరిగినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు అప్పటి జ్ఞాపకాలు ఇప్పుడు అప్పటి విషయాలు జ్ఞాపకం చేసుకుంటే రవి మళ్ళీ కణతలు ఒత్తుకున్నాడు. ఏమో అనుకున్నాను. నువ్వు పెద్ద హీరోవే. ఉత్త అమాయకుడు అనుకున్నాను. పర్వాలేదే. నాకంటే నువ్వే చాలా ఫార్వర్డు. నాకంటే నువ్వే నయం అంటూనే రమేష్ చేతిలోకి తాళం తీసుకున్నాడు. మళ్ళీ అదే పని వేస్తున్నాడు, తీస్తున్నాడు, వేస్తున్నాడు, తీస్తున్నాడు. టక్ 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 మని చప్పుడు. రవి వెంటనే అతని చేతిలోంచి తాళాన్ని లాక్కున్నాడు. టేబుల్ మీద పెట్టాడు. ఈ తాళాన్ని బతకనిచ్చేటట్లేవే. వెధవ తాళం పోతే పోయిందిలే. భలే కథ చెప్పావు. ఇంకా ఉందా అయిపోయిందా? భలే మూడొస్తోంది. ఆ తెల్లారే మా సెలవులు అయిపోయాయి. పట్నం వెళ్ళిపోవాలి తప్పదు. నేను వెళతాననకుండానే మా వాళ్ళు అన్నీ రెడీ చేసి వెళ్ళమన్నారు. నేను చేసిన పని వాళ్లకు తెలిసిపోయిందేమోనని భయం. ఆ తెల్లారి నేను ఉండాలనుకున్న లాభం లేకపోయింది. బండి గట్టించి ఎక్కమన్నారు. దారిలో రత్తి కనిపించింది. అప్పుడు నేను చేసిన పని ఇప్పటికీ నా హృదయాన్ని వేధిస్తోంది. ఆ పని ఎందుకు చేశానో ఇప్పటికీ నా బుర్ర బద్దలు చేసుకున్నా అర్థం కాదు. ఏం పని? ఏం చేశావు? ఇదిగో నీ ఆటాణ అంటూ ఒక రూపాయి బిళ్ళను రత్తికిచ్చాను. అప్పుడు నా దగ్గర కొంచెం డబ్బుంది. ఆటాణే ఎందుకిచ్చాను? అసలు ఇవ్వకుండా ఎందుకు ఉండలేకపోయాను? అప్పట్లో ఆ ఆటాణ రత్తికివ్వడం నా ధర్మం అనిపించింది. ఆ ఊళ్ళో రత్తిని ఎవరు అనుభవించిన ఆటాణ ఇస్తారు కదా. నేను కూడా ఇవ్వడం నా డ్యూటీ అనుకున్నాను. ఆ ఆటాణ తీసుకుంటూ రత్తి అన్న మాటలు నాకు శూలాల్లా గుచ్చుకున్నాయి. ఏమంది? ఏమంది? నువ్వు నువ్వు సుత ఆటాణ ఇత్తవా అంది. ఆ మాట ఆ మాట అన్నప్పుడు రత్తి ముఖ కవళికలన్నీ నాకు ఇప్పటికీ జ్ఞాపకం. నేనేదో ప్రత్యేకం అనుకున్నది రత్తి మొదటి నుండి నా గురించి ఏవో ఆశలు, స్వప్నాలు తనలో దాచుకుంది. అలాంటిది నేను కూడా అందరిలో ఆమె నాకు ఇచ్చిన అనుభవాన్ని 50 పైసలతో కడిగేసుకోవడం రత్తిని ఎంత కుంగదీసిందో ఊహించలేను. అందుకేనా ఆ బిచ్చగత్తెకు రూపాయి ఇచ్చానంటే అంత బాధపడిపోతున్నావు? తర్వాత ఏమైంది? ఆ ఊరిలో ఆమెను అనుభవించిన వాళ్ళంతా ఆమెకు ఆటాణ అనే పేరు పెట్టి హింసించారు. నేను ఆమెకు ఆటాణ ఇచ్చి అలా హింసించిన వాళ్ళలో చేరిపోయాను. ఏదో ఈవిల్ ఫోర్స్, ఏదో పాశవిక ప్రవృత్తి అప్పుడు నాలో ప్రవేశించి ఉంటుంది. అందుకే అలా చేశాను. ఆ తర్వాత రత్తి పరిస్థితి ఇంకా అధ్వానం అయిపోయింది. ప్రతి రాత్రి దాన్ని ఇంటి మీద ఒకడు పోగానే మరొకడు, అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురు ఒక్కసారి రావడం, రత్తి కోసం పోట్లాడుకోవడం, చివరికి రత్తి విలువ ఆటాణ నుండి చారానకు పడిపోయిందట. ఆఖరికి ఒకరోజు
ఆ ఊళ్ళో పెద్ద మనుషులంతా కలిశారట. ఆ ఊళ్ళో అందరికంటే పెద్ద మనిషి గోవిందరావు. గోవిందరావు నడి ఊళ్ళో పట్టపగలు జరుగుతున్న ఈ అవినీతిని ప్రజలు భరించలేరు అని, దీన్ని అరికట్టాలని, దానికి ఒకటే మార్గమని, అదేమిటంటే రత్తిని గ్రామ బహిష్కరణ చేయటమేనని ఉపన్యసించాడట. ఊరి వాళ్ళంతా అందుకు ఒప్పుకున్నారు. పంచాయతీ బోర్డు మెంబర్స్ కూడా సరేనన్నారట. ఊళ్ళోని యువకులందరినీ రత్తి పాడు చేస్తోంది, వెంటనే వెళ్ళిపోవాలి, లేకపోతే వెళ్ళగొడదామని రత్తి తండ్రితో చెప్పారట. అందుకు రత్తి ఒప్పుకోలేదు. అందరినీ బూతులు తిట్టిందట. దాని నోటికి భయపడి మళ్ళా కొంతకాలం దాని జోలికి ఎవ్వరూ పోలేదు. ఆ రోజుల్లోనే నేను మళ్ళా సెలవులకి ఇంటికి పోయాను. రత్తిని చూశాను, నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. అ- అప్పుడెలా ఉందనుకున్నావు? సరిగ్గా ఇదిగో ఈ ఫోటోలో ఉన్న బిచ్చబుదానిలా ప్రపంచాన్ని తన ప్రాదాక్రాంతం చేయగల గొప్ప సౌందర్య విలసిత నేత్రాలు పిచ్చి చూపులుగా మారాయి. గొప్ప కాంతితో వెలిగిపోయే ఆ ముఖంలో ఏదో వెగటు, జుగుప్స, అసహ్యం. ఆమె నల్లని వెంట్రుకలు తైల సంస్కారం లేక ఎండుగడ్డిలా చిందరవందరగా. ఆమె శరీరం మీద బట్టలు లేవు, చిరిగిన గుడ్డ పేలికలు. ఆ పేలికల్లోంచి ఆమె సడలిపోయిన యవ్వనం, అసహ్యంగా వేలాడుతున్న స్తనాలు. కప్పుకునే ప్రయత్నమే చేయదు. ఎవడు కనిపిస్తే వాడితో చారాని ఇస్తవా వస్తా అంటూ పిచ్చిగా నవ్వడం. నన్ను చూడగానే ఏముందో తెలుసా బావా, హాటానా ఇచ్చినావు, ఇప్పుడు చారానే అంటూ పిచ్చిగా నవ్వింది. అవమానంతో బాధతో నా తల పగిలిపోతుందనుకున్నాను. అంత బాధను, అంత హింసను, అంత టార్చర్ను అనుభవించి కూడా ఇంకా బ్రతికి ఉండడం ఆశ్చర్యమే. రవి బాధగా కళ్ళు ఒత్తుకుంటూ, కణతలు పట్టుకుంటూ తనేం మాట్లాడుతున్నాడో తనకు తెలియడం లేదు. కానీ ఏదో బరువు తగ్గుతున్నది. తను మాట్లాడుతున్న ప్రతి మాట తన గుండెల మీది బరువును తగ్గిస్తున్నది. ఇలాగే చెప్తూ పోవాలి రత్తి కథని. ఎంతసేపైనా, ఎన్ని యుగాలైనా. అప్పుడే తనకి శాంతి. ఇంతకీ ఏమైంది చివరకు? ఏమైందా? రత్తి చచ్చిపోయింది. చచ్చిపోయింది. చంపేశారు. మా ఊరి రాక్షసులు, కిరాతకులు. చంపేశారా? నిజంగా? ఎందుకు? రమేష్ అన్నాడు. చివరకు రత్తి ఆ ఊళ్ళో ఒక హరిజన యువకునితో సంబంధం పెట్టుకుంది. వాడి గుడిసెలోనే ఉండడం, వాడితోనే తినడం ఇంతవరకు సహించారు గాని, రత్తి మాదిగ కులస్తునితో అలా గడపడం ఈ ఊరి కాస్త పెద్ద కులాలం అనుకునే వారికి, అంటే రత్తి కులానికి చెందిన వాళ్లకు కూడా రోషం పొడుచుకొచ్చింది. మాదిగలంటే పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ వాళ్ళని అంటుకోకూడదనే భావం ఏమాత్రం పోలేదు. చాలా తక్కువ కులాల వాళ్ళు కూడా మాదిగలకి దూరంగా ఉండాలనుకుంటారు. పల్లెటూళ్ళల్లో కుల నియమం అని తక్కువ కులాల వాళ్ళల్లో ఒకటి ఉంటుంది. ఆ కులం వాళ్ళంతా ఆ కుల పెద్ద ఏర్పరిచే కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి. అలా ఉండని వాళ్ళని శిక్షించే అధికారం కుల పెద్దలకు ఉంటుంది. రత్తి మాదిగ యువకునితో సంబంధం ఏర్పరచుకోవడం ఆ కుల పెద్దకు సహించరానిదైంది. ఇన్నాళ్ళు రత్తి ఎంతమందితో గడిపినా వాళ్ళెవరూ మాదిగలు కారు. అందువల్ల రత్తి కులం వాళ్ళకి రోషం రాలేదు. ఇప్పుడు రత్తి మాదిగ యువకుని ఇంటికే వెళ్ళి గడపడంతో రెచ్చిపోయారు. ఒకరోజు ఆ ఊళ్ళోని పెద్ద కులాల వాళ్ళంతా ఆ మాదిగ యువకుని ఇంటి మీద దాడి చేశారు. ఇద్దరిని బంధించి తాళ్లతో కట్టేసి తీసుకునొచ్చారు. ఆ తెల్లారులు ఇద్దరిని పంచాయతీ బోర్డు ఆఫీసులో అలాగే కట్టేసి ఉంచారు. ఊళ్ళో వాళ్ళంతా వెళ్ళి రత్తి మీద ఉమ్మేశారు. లంజకి కొవ్వెక్కిందన్నారు, తన్నండి అన్నారు. ఇద్దరిని అలాగే నిల్చోబెట్టి కాల్చేయండి అన్నారు, తొక్కండి అన్నారు, నరకండి అన్నారు. ఆ ఊళ్ళో ఉన్న ప్రతి యువకుడు ఎప్పుడూ అప్పుడు రత్తిని అనుభవించిన వాడే. ఆ క్షణంలో ఒక్కడు రత్తిని ఆదుకోలేకపోయాడు. గోవిందరావు రత్తిని మొదటిసారిగా చెరచిన రాస్కెల్ వాడే. అప్పుడు పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు. ఆ లంజకి అంతే కావాలన్నాడు. నేను కూడా అప్పుడు ఊళ్ళోనే ఉన్నాను. కానీ ఏం చేయగలను? లోపల ఏడ్చాను. రత్తిని రక్షించాలనుకున్నాను. ఆ రాక్షసుల్ని, ఆ కిరాతకుల్ని, నరమాంసం తినే ఆ కనీబాల్స్ నుండి రత్తిని రక్షించాలనుకున్నాను. కానీ అసమర్థుణ్ణి. నా మాట ఎవరు వింటారు? నాలో ఇంకో భయం. రత్తి తరఫున వాదిస్తే నాకు రత్తికి ఉన్న ఒకప్పటి సంబంధాన్ని తెలుసుకుంటారేమో. చెప్తున్నానుగా, నేనో వీక్ ఫెలోని. అలా రత్తిని హృదయం తరుక్కుపోయేలా ఆ కిరాతకులు హింసిస్తుంటే ఏమీ చేయలేకపోయాను. ఆ రోజంతా ప్రతి క్షణం నా గుండెల మీద ఓ రాజుకుంటున్న కుంపటి ఉన్నట్లుగా బాధపడ్డాను. ఆ తెల్లారి ఏమైందో తెలుసా? ఏమైంది? రత్తి శవం ఆ ఊరి పాడుబడ్డ బావిలో తేలింది. ఆ శవం ఎలా ఉందో తెలుసా? సరిగ్గా నువ్వు తీసిన ఈ ఫోటోలాగా. రత్తి బావిలో ఎలా పడింది? ఆ రాత్రి తన కట్లు దించుకుని
ఆ బావిలో పడిపోయిందన్నమాట. పక్కనున్న ఆ హరిజన యువకుడు నిద్రపోయాడట. నేను మెలకువతో ఉంటే రత్తిని రక్షించుకునేవాడినని గుండెలు పగిలేలా ఏడ్చాడతడు. రత్తి శవం మీద పడి హృదయ విదారకంగా ఏడ్చిన అతని ఏడ్పు ఇప్పటికీ నా చెవుల్లో గింగురమంటోంది. అంతకు ముందు రోజే రత్తిని కాకుల్లా, గద్దల్లా, రాబందుల్లా తమ మురికి ముక్కులతో పొడిచిన ఆ ఊరి వాళ్ళు రత్తి ఆత్మహత్య చేసుకుంది అనగానే జాలి పట్టం మొదలెట్టారు. చంపారు. పిచ్చిముండని చంపారు. పాపం రత్తి, పాపం అన్నారంతా. అది రత్తి కథ. ఇది ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. చాలా కాలం వరకు ఎక్కడో నా హృదయం అడుగున దాగి ఉంది. అప్పుడప్పుడు ముల్లులాగా కదులుతుంటుంది. రత్తిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నాలో ఒక భయంకరమైన గిల్ట్ కాన్షియస్నెస్ మొదలుతుంది. రత్తిని అలా క్రూరంగా, అమానుషంగా, పరమ కిరాతకంగా హింసించిన వాళ్ళలో నేను కూడా ఉన్నానేమో అనే ఫీలింగ్ నన్ను వదలదు. ఇవాళ ఇంకా చిత్రం. రాత్రి కలలో రత్తి పిచ్చి దానిలా కనిపించి భయపెట్టింది. ఇవాళ బస్టాండ్లో కనిపించిన బిచ్చపు దాన్ని చూసినప్పుడు ఎక్కడో ఎప్పుడో చూసినట్లు ఫీల్ అయ్యాను. నువ్వు చూపించిన ఫోటో నా మస్తిష్కంలో స్థిరపడిపోయిన రత్తి రూపానికి చాలా స్ట్రైకింగ్గా సరిపోయింది. అందుకే ఆ ఫోటో నన్ను అలా అప్సెట్ చేసింది. అంతేకాదు, నువ్వు ఆమెను ఫోటోకి ఒప్పించిన తీరు కూడా నన్ను పూర్తిగా కదిలింపజేసింది. కానీ ఒక విధంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్ చేయాలి. ఇప్పుడు నేను చాలా రిలీఫ్ని ఫీల్ అవుతున్నాను. నా గుండెల మీద భారం తగ్గింది. హృదయాన్ని కెలుకుతున్న ఆ ముళ్ళుని తీసేయగలిగాను. 5-6 ఏళ్లుగా ఈ రహస్యం ఎవరితోనూ చెప్పలేదు. నాలోనే ముడుచుకున్నాను. నేను హై స్కూల్లో చదువుతున్నప్పుడు జరిగిందిది. అప్పట్నుంచి ఏకాంతంగా జ్ఞాపకం తెచ్చుకుని విపరీతంగా బాధపడిపోయేవాడిని. ఇవాళ ఆ కథంతా నీకు చెప్పడం మంచిదే అయింది. నన్ను నేను స్పష్టంగా చూసుకొని నన్ను నేను అర్థం చేసుకోగలిగాను. ఇది నాకు చాలా 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 రిలీఫ్‌ని కలిగించింది. రవి చెప్పడం ముగించి 2 చేతులతోనూ తల పట్టుకున్నాడు. గొంతు నొప్పి పుడుతున్నది. ఎంతసేపు మాట్లాడాడో. తనేనా ఇంతసేపు మాట్లాడింది? రమేష్‌తోనేనా చెప్పింది? అడిగో రమేష్ మళ్ళీ అదే పని. తాళంతో ఆడుకుంటున్నాడు. ఈసారి నెమ్మదిగా వేస్తున్నాడు, తీస్తున్నాడు, వేస్తున్నాడు, తీస్తున్నాడు. పోనీలే ఆడుకొని టేబుల్ మీదున్న గడియారం కేసి చూశాడు. 5 గంటల 17 నిమిషాలు. అంటే ఇంచుమించు 1 గంట సేపు తను మాట్లాడుతూనే ఉన్నాడన్నమాట. గొంతు బొంగురు పోయింది. చిత్రం. రత్తి కథ ఎవరితోనూ చెప్పకూడదనుకున్నాడు. అది తన జీవితంలో ఒక టాప్ సీక్రెట్. రేపు పెళ్లి చేసుకుంటే ఒకరి రహస్యాలు ఒకరు చెప్పుకుంటున్నప్పుడు కూడా తను ఈ రహస్యాన్ని మాత్రం కాబోయే భార్యకు చెప్పకూడదనుకున్నాడు. కానీ చెప్పేశాడు. ఏదో శక్తి, తను ఆపలేని శక్తి తనలో ఉధృతంగా, అప్రయత్నంగా ప్రవాహంలా జనించి తనని పూర్తిగా వివశుణ్ణి చేసింది. తన నిమిత్తం లేకుండానే ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. ఇవాళ ఏమిటో తను చేయకూడదనుకున్న పనులన్నీ చేస్తున్నాడు. చేయాలనుకున్నవి చేయలేకపోతున్నాడు. తల పగిలిపోతున్నది. కడుపులో ఆకలి కరకర నమిలేస్తుంది. పేగుల్ని తన కోరలతో కొరికేస్తుంది. ఆకలి హింసిస్తోంది. రత్తిని తన ఊరివాళ్ళు హింసించినట్లుగా ఆ ఫోటో కేసి మళ్ళీ చూశాడు. అంతే, అంతే. రత్తి చివరి రోజుల్లో సరిగ్గా ఇలాగే ఉంది. ఆ ఫోటోని ఇప్పుడు నిర్వికారంగా చూడగలుగుతున్నాడు. రమేష్ ఆమెలో ఏముందని ఆ బిచ్చగతిని ఫోటో తీశాడు. కేవలం న్యూడ్ షాట్స్ తీయాలన్న పిచ్చి వ్యామోహంతో తీశాడు. రమేష్ కేసి చూశాడు. ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. చేతులను తాళాన్ని వేయడం తీయడం స్పీడ్ ఎక్కువైంది. టక్ 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 వేస్తున్నాడు, తీస్తున్నాడు, వేస్తున్నాడు, తీస్తున్నాడు. ఏదో లయ ఉంది. ఆ లయలో ఏదో అప్పీల్ ఉంది. ఏదో స్పష్టంగా అర్థం కాని సౌందర్యం ఉంది. ఏదో పిచ్చి ఆకర్షణ ఉంది. ఏదో ప్రేరణ ఉంది. ఆ పని చేయడంలో ఏదో కోరిక తీరుతున్న మానసిక ఆనందం ఉంది. ఏమిటో అది అర్థం కాదు. అలాంటి పిచ్చి పనులకు కూడా అర్థాలుంటాయా? అలాగే ఆలోచిస్తున్నాడు. అలాగే చూస్తున్నాడు. రమేష్ అలాగే వేస్తున్నాడు, తీస్తున్నాడు, వేస్తున్నాడు, తీస్తున్నాడు. కొత్తగా అలా చేయడాన్ని మొదటిసారిగా చూసినట్టుగా చూస్తున్నాడు. ఏదో ఆనందం, ఏదో వెర్రి, హాయినిస్తుంది ఆ దృశ్యం. కానీ అంతకంతకు ఆ దృశ్యం భరించలేనిదిగా తయారవుతుంది. ఆపాలి. ఆ తాళం చెవి తనే తీసుకోవాలి. తనే వేయాలి, తనే తీయాలి. తనే వేయాలి, తనే తీయాలి. తన తాళం మీద అతడికేమిటి అధికారం? ఎందుకు అకస్మాత్తుగా రమేష్ మీద ద్వేషం కలిగింది. వెంటనే తేరుకున్నాడు. తనను తాను సంభాళించుకున్నాడు. అన్ని పిచ్చి పనులే, అన్ని పిచ్చి ఊహలే. తలుపు మీద చప్పుడు. కమీన్ అన్నాడు రమేష్. తలుపు తెరుచుకుని వేణు, నిధి వచ్చారు. ఎక్కడికెళ్ళావు? మీ రూమ్కి ఇప్పటికే 2-3 సార్లు వచ్చాను. సిటీకి వెళ్ళాను. 1 గంట క్రితమే వచ్చాను.
సిటీకా? ఎందుకు? పిక్చర్‌కేనా? అవును. పిక్చర్‌కే. కాగజ్‌కే ఫూల్‌కేనా? ఎలా ఉంది? కాగజ్‌కే ఫూల్‌కే. కానీ నేను వెళ్ళింది కాగజ్‌కే ఫూల్‌కే అని తెలిసాక చూడాలనిపించలేదు. తిరిగొచ్చేసాను. అంటే మాకర్థం గాలేదు. నాకు మాత్రం అర్థమైందా? ఏం లేదు పిక్చర్ చూద్దామని వెళ్ళాను. కరెంట్ లేదన్నారు. చాలా సేపు వెయిట్ చేయాల్సొచ్చింది. ఆ వెయిట్ చేయడంలోని ఎనర్జీ అంతా అయిపోయింది. పిక్చర్ చూడాలనిపించలేదు వచ్చేసాను. అయితే ఇంతసేపు ఎక్కడున్నావు? అసలు పిక్చర్ వెళ్ళడానికి నీకు డబ్బెక్కడిది? గురునాథాన్ని ఒక రూ. 5 అడిగానులే. గురునాథన్ దగ్గర డబ్బు తీసుకొని పొద్దున అంత బుద్ధిగా చెప్పావు, అంత ఇదిగా చెప్పావు. అసలు సినిమాలే చూడకూడదు చదువుకోవాలన్నావు. అదే ట్రాజెడీ. అనుకున్నవి, అన్నవి అన్నీ చేయగలిగితే మనం ఇలా ఎందుకుంటాం? సరే గాని అలా ల్యాండ్‌స్కేప్ గార్డెన్ దాకా వాకింగ్‌కి వెళ్దాం రండి. పదండి. వాకింగ్‌కే? నాకు బాగా ఆకలి వేస్తుంది. లేచి నిల్చుంటే పడిపోతానేమో. నిన్న 12 గంటలకి తిన్న అన్నం. నేను రాలేను. మీరెళ్ళండి. అన్నం తినలేదు? సిటీలో ఏ హోటల్‌లోను తిని చావలేకపోయినావా? తిని రాలేకపోయావా? రూ. 5 తీసుకెళ్ళావుగా. పైగా సినిమా కూడా చూడలేదు. ఆ! ఆ రూ. 5 క్షణాల్లో అయిపోయాయి. హ్యాబిట్స్‌లో సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్‌లో మార్లిన్ మన్రో బయోగ్రఫీ కనిపించింది. వెంటనే కొనాలనిపించింది. కొన్నావా? ఏదా పుస్తకం? ఫోటోస్ ఉన్నాయా? ఇదిగో చూడు. రవి పుస్తకం ఇచ్చాడు. వండర్‌ఫుల్. చాలా మంచి పనే చేశావు. వెంటనే చదివేసేయాలి. వేణు, నిధి పుస్తకం చూస్తున్నారు. కాసేపు నిశ్శబ్దం. అంతకంతకు ఆకలి అధికమైపోతుంది. ఇంకా గంటైనా ఎదురు చూడాలి. మర్చిపోయాను ఇవాళ నాకు ఎంఓ వచ్చింది. అప్పులు, జ్యూసు అన్నీ పోగా ఇంకో రూ. 10 మిగిలాయి. ఇందులో నీకు రూ. 5 ఇవ్వాలని దాచాను. ఈ డబ్బుని నీ ఎంఓ వచ్చే వరకు మెస్‌లో మీల్స్ కోసం వాడుకో. అనవసరంగా ఖర్చు పెట్టావంటే ఆకలితో బాధపడతావు. వేణు రూ. 5 ఇస్తున్నాడు. తీసుకున్నాడు. అరే! ప్లాజాలో మంచి ఇంగ్లీష్ పిక్చర్ ఉంది పోదామా? ఇంగ్లీష్ పిక్చర్ లేదు, పాడు లేదు. పదండి. అలా కాసేపు వాకింగ్‌కి పోదాం. సాయంకాలం రూమ్‌లో కూర్చుంటే అసహ్యంగా ఉంటుంది. పద రవి. పర్వాలేదు నెమ్మదిగా నడుద్దాం. పద. ఒక అరగంట. 7కి మెస్ తెరవగానే ఓ రూపాయి ఆ ఖాన్ ముఖాన పడేసి భోంచేద్దువు గాని. అయితే పదండి. దారిలో పడిపోతే హాస్పిటల్ దాకా మోసే బాధ్యత మీదే మరి. ఓ యెస్. అలాగే. అంతా లేచారు. రూమ్‌కు తాళం వేశారు. ఆచారి రూమ్‌లోనే ఉన్నట్టున్నాడు. హాస్టల్ అంతా సందడిగా ఉంది. ఎవరి రూమ్‌లోనో బర్ బర్ బర్‌మని సరిగ్గా ట్యూన్ చేయని ట్రాన్సిస్టర్ చిరాగ్గా మోగుతోంది. ప్రతి రూమ్‌లోనూ గుంపులు గుంపులుగా స్టూడెంట్సు నవ్వుతున్నారు, గెంతుతున్నారు, అరుస్తున్నారు. నిధి, వేణు, రమేష్, రవి నిశ్శబ్దంగా నడుస్తున్నారు. ఈసారి నిధి ట్యూబ్ లైట్స్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, ఆఫ్ చేయడం మొదలెట్టాడు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుందాము. మిగతా కథ నేను ఇప్పుడే చదివి వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.